ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 6 గ్యారంటీల్లో భాగంగా ఈ రైతు భరోసాని రేపు జనవరి 26 నాడు రైతుల ఖాతాలకు పడుతుంది అంటే చెప్పి మంత్రిమండలి నిర్ణయించినందుకు మా ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి, మంత్రిమండలికి, మా ఎమ్మెల్యే గారికి, మామనార్ మండల్ కాంగ్రెస్కి వెళ్ళి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు రైతుల తరపుకెళ్ళి కాంగ్రెస్ పార్టీకి నుండి ముఖ్య నాయకులందరూ ఇక్కడికి రావడం జరిగింది. బొక్కలోనిపల్లి చౌరస్తాలో ఇక్కడ మేము బాణసంచా కాల్చి ప్రెస్ మీట్ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి. ఈరోజు రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా మొన్న పండిన పంట 500 బోనస్తోన రైతుల కళ్ళల్లో ఎంతో ఆనందం ప్రకటిస్తుంటే దీన్ని చూడలేక ప్రతిపక్షాలు ఏవేవో అపోహలు వెల్లడిస్తూ ఈ మీడియా ద్వారా దాని ద్వారా ప్రజలకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు నేరుగా రైతులను అడిగితే వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు చెప్పగలుగుతారు. ఇంకోటి మేము ఏవైతే చెప్పాలనుకున్నామో, ఏదైతే 6 గ్యారెంటీలో భాగంగా చెప్పినామో ఒకటొకటి అంచెల వారీగా చేస్తున్నారు. గవర్నమెంట్ని కంప్లీట్గా 10 సంవత్సరాలు పాలించి ఎక్కడ ఉన్న వ్యవస్థని అక్కడ అట్లే నిర్వీర్యం చేసి షోపుటప్ కొరకు మామనార్లని చూడండి, మామనార్లతో షోపుటప్ కొరకు రోడ్ నుంచి డెవలప్ చేసినట్టు రోడ్లో షోపుటప్ చేసి అది చూపించడము, గల్లీలో పోతే ఏం లేదు, ఊర్లలో ఏం లేదు. మిషన్ కాకతీయకి వెళ్ళి స్టార్ట్ చేస్తే వాళ్ళు చెర్ల అభివృద్ధి అంటని చెప్పి ఏ చెర్ల కూడా ఈరోజు పోయి చూస్తేనంటే అంత ఘోరంగా ఉండదు. ప్రతి ఒక్కటి అభివృద్ధి చేయడానికి భాగంగానే ఈ రైతు బంధు కూడా కొద్దిగా లేట్ అయింది. లేట్ అయినా కూడా ఈరోజు 12,000 రూపాయలు ప్రకటించారు రైతులకు. భూమి లేని రైతులకు కూడా 12,000 రూపాయల భాగంగా రేపు 26కి వెళ్ళి వాళ్ళ ఖాతాల్లో పడుతున్నవి. దీన్ని మేము ఎంతో హర్షిస్తున్నాం మండల కాంగ్రెస్కి వెళ్ళి రైతుల తరపుకి వెళ్ళి అని తెలియజేసుకుంటున్నాం.